ఎల్సలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనం డి. జాన్సన్ గారు రాసిన నో చెప్పడం నేర్చుకోండి అనే పుస్తకం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ పుస్తకం ముఖ్యంగా ఈ రోజుల్లో యువత ఎదుర్కొంటున్న కొన్ని నైతిక సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో చెప్పే ఒక గైడ్ లాంటిదన్నమాట. ఇందులో మొదటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రేమకి మోహానికి మధ్య తేడా తెలుసుకోవడం. రచయిత ఏమంటారంటే మనం లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాం కదా, అది నిజానికి ప్రేమ కాదట, కేవలం ఒక అవివేకపు ఆకర్షణ మాత్రమే అని చెప్తారు. నిజమైన ప్రేమలో సహనం, దయ ఉంటాయి, కానీ మోహంలో అసహనం, అసూయ మాత్రమే ఉంటాయట. సరే, ఇక రెండవదిగా సంబంధాలలో సరిహద్దులు పెట్టుకోవడం గురించి మాట్లాడుతుంది ఈ పుస్తకం. సంబంధాలలో 3 స్థాయిలుంటాయని, సాధారణ మాటల నుంచి నేరుగా మీ రహస్యాలు, భావాలు పంచుకునే స్థాయికి వెళ్ళిపోవడం చాలా ప్రమాదకరం అని రచయిత హెచ్చరిస్తున్నారు. ఇక చివరిగా ఈ విషయాలు ఇంకా బాగా అర్థం కావడానికి రచయిత కొన్ని బైబిల్ కథలను కూడా ఉదాహరణగా తీసుకున్నారు. ఉదాహరణకు సంసోను కథ ఒక తప్పుడు సంబంధం వల్ల తన శక్తిని ఎలా కోల్పోయాడో చూపిస్తుంది. అలాగే అమ్నోను కథ ఎలాంటి పురుషుల పట్ల అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలో హెచ్చరిస్తుంది. మొత్తం మీద చెప్పాలంటే ఈ పుస్తకం యువతకు ఒక నైతిక స్పష్టతను ఇస్తూ ప్రలోభాలకు నో చెప్పే ధైర్యాన్నిస్తుంది. విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని పుస్తక సమీక్షల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.